హలో, బాగున్నారా అందరూ? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈరోజు నేను చేసే కర్రీస్ ఏంటంటే క్యారెట్ బీన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. క్యారెట్ బీన్స్ కర్రీ, తర్వాత క్యాప్సికమ్ టమోటో గ్రేవీ కర్రీ చేస్తున్నానండి. బ్రౌన్ రైస్ నానబెట్టి పెట్టుకున్నాను. ఈ కర్రీస్ నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూద్దాం రండి. గిన్నె పెట్టుకొని ఇదిగో క్యారెట్ బీన్స్ కట్ చేసి పెట్టాను కదా, ఇవి అందులో వేసేసేయాలి. వేసేసి దీని మూత పెట్టేసి వాటర్ పోసుకోవాలి. అంటే ఈ నీటి ఆవిరికే ఆ ముక్కలు మగ్గేటట్లుగా చూసుకోవాలి. సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వాటిని ఆవిరికి ఉడికించుకోవాలి. క్యారెట్ బీన్స్ కూడా మగ్గిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వాటిని గిన్నెలో ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసిన తర్వాత పెద్దుల్లిపాయలు కరివేపాకు వేసి బాగా ఎర్రగా వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, అల్లము, చిన్నుల్లిపాయలు, ధనియాలు, కొబ్బరి ఈ మూడు కలిపి గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక ఇందులో మనం ఆవిరికి మగ్గించుకున్నటువంటి క్యారెట్ బీన్స్ కూడా వేసి ఇందులో బాగా కలుపుకొని వేయించుకోవాలి. కూర బాగా మగ్గిన తర్వాత చివర్లో కొత్తిమీర చల్లి తగినంత ఉప్పు సరిపోయిందో లేదో చూసి వేసుకొని దించేసుకోవడమే. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి, రోటీలోకి ఎందులోకైనా ఈ కర్రీ బాగుంటుందండి. మీరు ఈ క్యారెట్ బీన్స్ కర్రీని ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు క్యారెట్ బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఆయిల్ వేడయిందండి. ఇందులో ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, పోపు దినుసులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తగినంత పసుపు, ఉప్పు వేసుకొని ముక్కలు బాగా కలుపుకోవాలి. ఈ టమోటాని సన్నగా ముక్కలుగా కట్ చేసి కాకుండా ప్యూరీ కూడా చేసుకొని వేసుకోవచ్చండి. కానీ
త్వరగా మగ్గిపోతాయి కదంట్లే అని చెప్పేసి నేను టమోటా పేస్ట్లా చేయకుండా ఇలానే సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక స్పూనున్నర కారం పడుతుందండి దీనికి. వేసి బాగా కారం వేసి కలుపుకోవాలి. మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రేవీ మిశ్రమం ఉంది కదా, ఈ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. అవసరమైతే వాటర్ కూడా వేసుకొని కొద్దిసేపు ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే చాలు. క్యాప్సికమ్ త్వరగానే మగ్గిపోతుంది. ఆ జార్లోనే వాటర్ పోసి కలిపి ఇలా ఇందులో పోసేసుకున్నాను నేను. ఇప్పుడు కూర ఉడికిపోయిందండి. ఇందులో చివరిగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ కర్రీ కూడా రైస్లోకి, చపాతీ, జొన్న రొట్టె దేంట్లోకైనా బాగుంటుందండి. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ కూరలోకి నేను చేసుకున్న గ్రేవీకి అండి 1 స్పూను నువ్వులు, 1 స్పూన్ వేరుశనగపప్పు, 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఈ 4 వేయించి ఫ్రై చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. వీటిలో 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లము వేసి వీటిని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని, కొంచెం కొబ్బరి పొడి వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని దీన్ని గ్రేవీగా నేను వాడానండి. అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు బ్రౌన్ రైస్ వండుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే వంట పూర్తయింది. రండి చూద్దాం. క్యారెట్ బీన్స్ కర్రీ, క్యాప్సికమ్ టమోటా గ్రేవీ కర్రీ, బ్రౌన్ రైస్.